నమస్తే. జూన్ 2026 ఈ నెలలో ఆకాశంలో జరగబోయే ఆసక్తికరమైన గ్రహాల కదలికలు, వాటి వల్ల మన దైనందిన జీవితం అలాగే మానవ సంబంధాలపై పడే ప్రభావాలను ఈ విశ్లేషణలో చాలా స్పష్టంగా లోతుగా తెలుసుకుందాం. ఎలాంటి బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పదండి. ఈ రోజుటి మన విశ్లేషణలో ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయి. జూన్ 2026లో గ్రహాల కదలికలు, గురుడి ఉచ్చస్థితి తెచ్చే శుభఫలాలు, శని వక్రగతి నేర్పే కర్మ, సహనం, ఇక చివరగా రాహుకేతువులు చూపే భిన్న ప్రభావాలు. ముందుగా మొదటి విభాగానికి వస్తే జూన్ 2026 గ్రహాల కదలికలు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయముంది. కేవలం 2 వారాల వ్యవధిలోనే, అవును, జస్ట్ 2 వారాల్లోనే అంతరిక్షంలో భారీ స్థాయిలో గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. జూన్ 3వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో ఏకంగా 6 ప్రధాన గ్రహాలు తమ గతులను మారుస్తున్నాయి. జూన్ 3న గురుడు, 6న శుక్రుడు, 14న బుధుడు, 15న రవి, 17న శని, ఇక 19న కుజుడు. ఇలా ఒకదాని వెంట ఒకటి వరుసగా గ్రహాలు మారుతుండటం చూస్తుంటే రాబోయే కాలం ఎంత యాక్టివ్గా, ఎన్ని ఊహించని మార్పులతో ఉండబోతోందో మనకు ఇట్టే అర్థమైపోతోంది కదూ. ఇక 2వ విభాగంలో గురుడి ఉచ్చస్థితి, అది అందించే శుభఫలాల గురించి చూద్దాం. జూన్ 3వ తేదీన ఒక అద్భుతమైన పరిణామం జరగబోతోంది. బృహస్పతి అంటే గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉచ్చస్థితికి చేరుకుంటాడు. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? మన జీవితానికి మూల స్తంభాలైన 4 ప్రధాన రంగాల్లో అత్యంత అనుకూలమైన ఫలితాలు వస్తాయని జ్యోతిష్య మూలాలు చాలా బలంగా చెప్తున్నాయి. అవేంటంటే విద్య, ఉద్యోగం, వివాహం మరియు సంతానం. ఈ కీలకమైన విషయాల్లో ఎప్పటినుంచో ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఒక అద్భుతమైన పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఇది నిజంగా ఒక గొప్ప శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, కేవలం భౌతికమైన ప్రయోజనాలే కాదు సుమా, ఆధ్యాత్మిక ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మూల గ్రంథాలు ఒక పాయింట్ను చాలా గట్టిగా నొక్కి చెబుతున్నాయి. అదేంటంటే పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది అని. ఇది మనలో నైతిక బలాన్ని, మానసిక ప్రశాంతతను రెట్టింపు చేసే ఒక అద్భుతమైన అంశంగా మనం ఖచ్చితంగా భావించవచ్చు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. గురుడు ఒకవైపు మనల్ని ఇంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు కదా, కానీ కరెక్ట్గా నెల మధ్యలో అకస్మాత్తుగా ఒక విభిన్నమైన శక్తి పుట్టుకొస్తోంది. ఎప్పుడో పాతబడిపోయినా, మనం పూర్తిగా మరిచిపోయిన పనులు ఉన్నట్లుండి మళ్లీ ఎందుకు తెరపైకొస్తాయి? రాబోయే ఆ మార్పేంటి? దానికే సమాధానమే ఈ 3వ విభాగం, శని వక్రగతి, కర్మ మరియు సహనం. అసలు పాత పనులు ఎందుకు తెరపైకి వస్తాయి అంటే, అది అంతరిక్షంలోనే అత్యంత కఠినమైన ఉపాధ్యాయుడు మనకు ఇచ్చే టాస్క్. జూన్ 17వ తేదీన మీనరాశిలో శని వక్రగతి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ ఉంది. ఒకవైపేమో గురుడి సానుకూల ప్రభావంతో ధన ప్రవాహం చాలా మెరుగవుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో శని వక్రగతి కారణంగా పనుల్లో విపరీతమైన ఆలస్యాలు పెరుగుతాయి. ఈ 2 విభిన్న శక్తుల మధ్య జరిగే ఘర్షణను మనం బ్యాలెన్స్ చేసుకోవడం ఈ టైంలో చాలా చాలా అవసరం. మరి ఈ వక్రగతి కాలాన్ని ఎలా డీల్ చేయాలి? జ్యోతిష్య అంచనాలు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తున్నాయి. ఈ సమయంలో మన కర్మ ఫలితాలు అత్యంత స్పష్టంగా మన కళ్ళెదుటే కనిపిస్తాయి. అంటే గతంలో ఎప్పుడో మధ్యలో వదిలేసిన లేదా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులుంటాయి కదా, అవి మళ్లీ మన ముందుకు వచ్చి వాలిపోతాయి. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అస్సలు కంగారు పడకుండా వ్యవహరించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది అపారమైన సహనం. అసలు మన ఓపికకు ఇది పెద్ద పరీక్ష అని చెప్పుకోవాలి. ఇక చివరిగా 4వ విభాగానికి వెళదాం. రాహు, కేతువులు, వాటి భిన్న ప్రభావాలు. ఈ నెలకు ఒక డిఫరెంట్ ఎనర్జీని తీసుకొచ్చే ఛాయాగ్రహాలు ఈ రాహుకేతువులు. ఇవెప్పుడూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేక దిశల్లో పనిచేస్తూ ఆసక్తికరమైన ఫలితాలనిస్తూ ఉంటాయి. కుంభరాశిలో ఉన్న రాహువును ఒకసారి గమనిస్తే ఇతను మోడర్న్ ప్రపంచంలోని లాభాలను సూచిస్తున్నాడు. ముఖ్యంగా టెక్నాలజీ, సోషల్ మీడియా, అలాగే విదేశీ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో విశేషమైన లాభాలు రాబోతున్నాయని ఇది స్పష్టం చేస్తోంది. అంతేనా అంటే కాదు. జీవితంలో ఎవ్వరూ ఊహించని, అసలు ఎక్స్పెక్ట్ చేయని మార్పులు జరగడం, అలాగే భవిష్యత్తుకు బాగా ఉపయోగపడే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ విశ్లేషణ వివరిస్తోంది. ఇక దీనికి పూర్తి భిన్నంగా చూసుకుంటే సింహరాశిలో ఉన్న కేతువు ట్రెండ్ వేరు.
ఈయనగారు బయటి ప్రపంచం కంటే మన అంతర్గత విషయాలపై, మనసుపై ఎక్కువ దృష్టి పెడతాడు. కేతువు మనలోని అహంకారాన్ని, ఈగోను పూర్తిగా తగ్గించే పరిస్థితులను సృష్టిస్తాడు. అలాగే మన చుట్టూ ఉన్న పాత సంబంధాలను మళ్లీ ఒకసారి లోతుగా రివ్యూ చేసుకోవడానికి, ఆధ్యాత్మిక చింతనను మరింతగా పెంచుకోవడానికి ఇదొక చాలా బలమైన అవకాశంగా మారుతుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒక లోతైన ప్రశ్నను మనలో మనం వేసుకుందాం. ఈ సంక్లిష్టమైన గ్రహాల కదలికలు కేవలం మన భవిష్యత్తును ముందుగానే డిసైడ్ చేస్తాయా, లేక ఈ జీవన ప్రయాణంలో మనం నేర్చుకోవాల్సిన లేదా సరిదిద్దుకోవాల్సిన కర్మపాఠాలను మాత్రమే సూచిస్తాయా? ఈ కోణంలో ఆలోచిస్తే గ్రహాల కదలికలను కేవలం జరిగే సంఘటనలుగా కాకుండా ఒక నిరంతర అభ్యాస ప్రక్రియగా మనం చూడవచ్చు. సరే, ఈనాటి మన విశ్లేషణ ఈ ఖగోళ మార్పులపై మనందరికీ ఒక మంచి స్పష్టతను అందించిందని ఆశిద్దాం. మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. సాధారణంగా సింహరాశి వారి గురించి ఆలోచించగానే ఎంతో గంభీరంగా ముందుండి నడిపించే లక్షణాలు మనకు గుర్తొస్తాయి కదా. కానీ జూన్ 2026లో మాత్రం పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఉండబోతున్నాయి. అదెలా అంటే, ఒక అడుగు వెనక్కి వేసి ప్రశాంతంగా ఆత్మపరిశీలన చేసుకునే సమయమిది. బయటి ప్రపంచపు శబ్దాల కంటే కూడా మన లోపలి గళాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఈ ఆసక్తికరమైన దశను ఇప్పుడు వివరంగా డీకోడ్ చేద్దాం. ముందుకు వెళ్లే ముందు ఈ విశ్లేషణలో మనం ఏ ఏ అంశాలను కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా గ్రహస్థితి, దాని ప్రభావం. ఆ తరువాత వృత్తి వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి. మూడోది ఆర్థిక పరిస్థితి మరియు సంబంధాలు. నాలుగోది ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక చివరగా పాటించాల్సిన పరిహారాలు. అంతే, చాలా సింపుల్. సరే, ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వెళ్దాం. అసలు ప్రస్తుతం గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి ప్రాథమిక ప్రభావం సింహరాశి వారి మనస్సు మీద ఎలా పడబోతోందో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. పైకి చూస్తే జీవితంలో పెద్దగా ఏమీ మారనట్టే, అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఒక పెద్ద మథనం జరుగుతూ ఉంటుంది. 12వ స్థానంలో గురుడు, 8లో శని, 7లో రాహువు. ఈ కలయిక వల్ల తక్షణ విజయాలు కంటికి కనిపించకపోయినా భవిష్యత్తును పూర్తిగా మార్చే బలమైన అంతర్గత మార్పు మొదలవుతుంది. ఇదొక సైలెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మనసులో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అసలు నేను చేస్తున్నది కరెక్టేనా? నా కెరీర్ లేదా జీవితంలో నా తదుపరి అడుగు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు నిరంతరం తొలుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆందోళన పడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే భవిష్యత్తుపై ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అత్యంత సహజమైన దశ ఇది. ఈ అంతర్గత మదనం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇదంతా వాస్తవ ప్రపంచంలో, ముఖ్యంగా కెరీర్ మరియు బిజినెస్లో ఎలాంటి ఫలితాలనిస్తుందో మన రెండవ విభాగంలో విశ్లేషిద్దాం. ఆఫీసులో ఎదుగుదల ఎందుకు ఇంపలా ఆగిపోయింది? సహజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న సింహరాశి వారికి ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. ప్రతిభకు సరైన గుర్తింపు రాకపోవడం, జూనియర్లు ముందుకెళ్ళిపోవడం, లేదా పడిన కష్టానికి వేరెవరో క్రెడిట్ కొట్టేయడం, ఇవన్నీ వర్క్ప్లేస్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ను క్రియేట్ చేస్తాయి. అయితే అందరికీ ఒకేలా ఉండదు. చేసే ఉద్యోగాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారైతే పాత ఫైళ్లు క్లియర్ చేయడం, బదిలీల వ్యవహారాలతో బిజీ అయిపోతారు. అదే ప్రైవేట్ సెక్టార్ అయితే టీంలో మార్పులు జరగడం, కొత్త టార్గెట్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక ఐటీ వాళ్లకు విదేశీ ప్రాజెక్టులు, ముఖ్యంగా కొత్త స్కిల్స్ నేర్చుకునే అవకాశాలు వస్తాయి. గుడ్ న్యూస్ ఏమిటంటే, కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి జూన్ 18 తర్వాత భలే మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఇక బిజినెస్ చేసేవారి సంగతి చూద్దాం. మార్కెట్లో కాంపిటీషన్ అయితే మామూలుగా ఉండదు, చాలా టఫ్గా ఉంటుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే గనక ఏ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టే ముందైనా 10 సార్లు చెక్ చేసుకోవడం మస్ట్. అయితే కొన్ని రంగాలకు మాత్రం ఇది గోల్డెన్ టైం అని చెప్పాలి. బంగారం, ఫ్యాషన్, సినిమా, మీడియా, అలాగే హోటల్ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి లాభాల పంట పండుతుంది. ఆర్థికపరమైన విషయాలు ఎలా ఉంటాయి, అలాగే మన చుట్టూ ఉన్న బంధాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ మూడవ విభాగంలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జేబులో డబ్బుల సంగతి ఎలా ఉంటుందంటే, ఆదాయం బాగానే వస్తున్నా ఎందుకో డబ్బు నిలవడం లేదే అనే ఫీలింగ్ బాగా వెంటాడుతుంది. మెడికల్ ఖర్చులు, సడన్గా వచ్చే ప్రయాణాలు, పిల్లల చదువులు, ఇంటి అవసరాలు, దానికి తోడు పాత బాకీలు, ఇలా డబ్బులు వస్తుంటే ఇటువైపు నుంచి వెళ్ళిపోతుంటాయి. ఖర్చుల గ్రాఫ్ కాస్త పైకే ఉంటుంది.
ఖర్చులు ఉన్నప్పటికీ లాభాలు ఎవరికి వస్తాయో తెలుసా? ఫారెన్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు, ఫ్రీలాన్సర్లు, డిజిటల్ రంగంలో నిపుణులకు మంచి లాభాలుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ లావాదేవీలు, ప్రాపర్టీ లోన్స్ కోసం ట్రై చేసేవాళ్లకు పనులు సానుకూలమవుతాయి. కానీ ఇక్కడే ఒక చిన్న వార్నింగ్. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నకిలీ డాక్యుమెంట్ల వలలో పడే ప్రమాదముంది. కాబట్టి ఎప్పటికప్పుడు డబుల్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. బంధాల విషయానికి వస్తే 7వ ఇంట్లో రాహు ప్రభావం కొంచెం గట్టిగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న విషయాలకే అపార్థాలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి క్లారిటీగా మాట్లాడుకోవడం చాలా అవసరం. పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవారికి దూరం నుంచి అనుకోని సంబంధాలు కలిసి వస్తాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 3వ వ్యక్తిని పర్సనల్ విషయాల్లోకి రానివ్వకూడదు. అది అనవసరమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ప్రైవసీ మెయింటైన్ చేయడం అత్యుత్తమం. అక్కడి నుంచే 4వ విభాగానికి వద్దాం. ఈ జూన్ నెలలో ఆరోగ్యం మీద ఎలాంటి దెబ్బ పడబోతోంది, అలాగే కొన్ని నిర్దిష్ట వర్గాలకు ఎలాంటి ప్రత్యేక ఫలితాలున్నాయో క్విక్గా చూసేద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ మానసిక ఒత్తిడి డైరెక్ట్గా శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగ్గా పట్టకపోవడం, బీపీలో హెచ్చుతగ్గులు, నీరసం, అలాగే బ్యాక్ పెయిన్ లాంటివి కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అందుకే రోజుకి ఎన్ని పనులున్నా సరే నిద్రను మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఇక టూర్స్ లేదా ప్రయాణాలు చేయాల్సి వస్తే తూర్పు లేదా ఆగ్నేయ దిశల వైపు వెళ్లడం మంచి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మహిళల విషయానికొస్తే మాత్రం ఈ నెల ఫుల్ పాజిటివ్ అని చెప్పాలి. ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇంట్లో గృహిణీలు తీసుకునే నిర్ణయాలకు భలే వాల్యూ దొరుకుతుంది. జాబ్ చేసే వాళ్లకైతే రికగ్నిషన్, ప్రమోషన్స్ గ్యారంటీ. పెళ్లి కాని యువతులకు వివాహం లేదా మంచి ఉద్యోగం సెట్ అవుతాయి. అయితే గర్భిణీలు మాత్రం పనులు కాస్త తగ్గించుకొని రెస్ట్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మాట్లాడుకుందాం. ఇక్కడ బయటి వ్యక్తుల కంటే కూడా సొంత ఈగో లేదా తొందరపడి తీసుకునే నిర్ణయాలే పెద్ద డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అని ఆర్గ్యూ చేయడం కంటే కూడా సైలెంట్గా ఉండటం ఎంత పవర్ఫుల్ వెపనో ఈ సమయంలో బాగా అర్థమవుతుంది. మౌనమే అతిపెద్ద ఆయుధం. ఇక ఫైనల్గా 5వ విభాగానికి చేరుకున్నాం. ఏవైతే ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిని దాటుకుని మనసుకు ప్రశాంతత తెచ్చుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశికి అధిపతి ఎవరంటే సాక్షాత్తు సూర్య భగవానుడే. ఆయన అనుగ్రహం ఉంటే చాలు, ఎలాంటి సమస్యనైనా ఈజీగా ఫేస్ చేయొచ్చు. ప్రతి ఆదివారం గోధుమలు, ఎర్రటి వస్త్రం, కాస్త బెల్లం, అలాగే రాగి పాత్రలు లాంటివి దానం చేస్తే కోల్పోయామనుకున్న ఆ ధైర్యం, గౌరవం మళ్ళీ తిరిగి వస్తాయి. లీడర్షిప్ స్కిల్స్ మళ్ళీ ట్రాక్లో పడతాయి. ఈ సింపుల్ రెమెడీస్తో పాటుగా మానసిక ప్రశాంతత కోసం ఒక చిన్న ఆధ్యాత్మిక రొటీన్ ఫాలో అవ్వాలి. ఆదివారం నాడు సూర్యుడికి 12 ప్రదక్షిణలు, శనివారం నాడు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టెన్షన్ల మధ్య కూడా బ్రెయిన్కి అద్భుతమైన ఏకాగ్రత, రిలీఫ్ దొరుకుతాయి. ముగింపుగా ఒక్క మాట, ఎప్పుడూ ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్నిసార్లు భగవంతుడు సరైన సమయానికే అత్యుత్తమమైన ఫలితాన్ని ఇవ్వడానికే మనల్ని ఇలా సిద్ధం చేస్తుంటాడు. అవును, బయటకు వెంటనే సక్సెస్ కనిపించకపోయినా ఈ ఆత్మ పరిశీలన చేసుకునే సమయంలో తీసుకునే నిర్ణయాలే రేపటి భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. మరికొంతకాలం వేచి చూస్తే చాలు, ఈ సైలెంట్ పీరియడ్ తర్వాత రాబోయే సింహగర్జన ఎంత గట్టిగా ఉండబోతోందో అందరికీ అర్థమవుతుంది. ఆలోచించండి. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం.